వెల్కమ్ టు i9 టీవీ న్యూస్. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు ప్రశాంతి హిల్స్ డివిజన్ 58 పరిధిలో ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బాలాపూర్ చౌరస్తాలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సామిడి గోపాల్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి స్థానిక పేద ప్రజలకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న కేఎల్ఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన మార్గదర్శకత్వం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మదిరి శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గట్టు వీరన్న, పన్నాల సురేష్, టిట్లా కృష్ణ, గడియంల కృష్ణ, జి నరసింహస్వామి, కృష్ణ, ఆనంద్ మేత్రి మరియు భవన నిర్మాణ కార్మికులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పేదల పెళ్లిది, బలహీన వర్గాల ఆశా జ్యోతి అనునిత్యం ప్రజల మధ్యలో వండుకుంటూ వారి జీవితాన్ని కూడా ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి గొప్ప నాయకులు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అన్న గారు. రాష్ట్రాన్ని, కాన్స్టిట్యున్సీని రెండింటిని రెండు కళ్ళుగా భావించి అభివృద్ధి పదంలో తనకంటూ తన నియోజకవర్గానికంటూ ఒక గుర్తింపు ఉండాలన్న సంకల్పంతో హార్నిశలు శ్రమిస్తున్నటువంటి గొప్ప నేత కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారు. వారి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రశాంతి హిల్స్ డివిజన్ 58 లో ఘనంగా కాంగ్రెస్ శ్రేణుల మందరం కూడా వారి జన్మదిన ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతోటి ఆరోగ్యంతో వారు ఉండాలి. అట్లాంటి గొప్ప నాయకులు భావి తరాల వారికి ఒక మార్గదర్శకంగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అట్లాంటి గొప్ప నాయకుడు జన్మదినం మరో ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ సామిడి గోపాల్ రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్. కేఎల్ఆర్ గారి జన్మదిన వేడుకలు బాలాపూర్ చౌరస్తాలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన కేఎల్ఆర్ గారు అంటేనే పేదల మనిషి. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా ఈరోజు నిజమైన పేదలకు ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. మహేశ్వరం నియోజకవర్గం చూడడం జరుగుతుంది. అలాగే ఈరోజు మళ్ళీ వచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిజమైన పేదవారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ రకంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తున్న సంక్షేమ పథకాలు కాకుండా ఆయన ట్రస్ట్ ద్వారా కూడా ఎంతో మందికి సాయం చేయడం జరుగుతుంది. ఈరోజు నాదర్గుల్లో మన మాతృదేవ అనాథాశ్రమానికి కూడా ఎన్నో నిధులు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చూసుకున్నట్టయితే ప్రతి పేదవాడి గుండెల్లో ఈరోజు కేఎల్ఆర్ గారు స్థానం సంపాదించుకున్నారు. ఈ పార్టీ ఆ పార్టీలు కాకుండా అన్ని పార్టీలలో కూడా ఈ రోజు కేఎల్ఆర్ స్థిరస్థాయిగా గుండెలు నిలిచిపోయారు. ఇదన్నీ చెప్పే విధంగా ఏంటంటే ఈ వచ్చే ఎన్నికల్లో కేఎల్ఆర్ గారు ఖచ్చితంగా మన మహేశ్వరంలో గెలుస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.